హాయ్ గాయ్స్, వెల్కమ్ టు దివ్యాలాది వ్లాగ్స్. నేను మీ దివ్యాలాది. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో వరల్డ్స్ టాలెస్ట్ స్టాచ్యూ అయిన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వెళ్ళినప్పుడు మేము ఎక్తా నగర్లో ట్రైబల్ కేఫ్లో లంచ్ చేశాము. ఆ లంచ్ ఎలా ఉందో మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తున్నాను. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విజిట్ చేసిన తర్వాత ఎక్తా ట్రైబల్ కేఫ్కి వచ్చాము. ఈ ఎక్తా ట్రైబల్ కేఫ్ అనేది ఎక్తా నర్సరీకి పక్కనే ఉంటుంది. సో రెండిటికి ఎంట్రన్స్ అయితే డిఫరెంట్గా ఉంటాయి, కానీ పైన బోర్డు మాత్రం ఎక్తా నర్సరీ అని రాసి ఉంటుంది. ఇన్సైడ్ రాగానే మనకి గ్రీనరీ అయితే చాలా కనిపిస్తుంది. సో చాలా పెద్ద పెద్ద ప్లాంట్స్ అయితే కనిపిస్తాయి. సో గార్డెన్ లాగా కూడా ఈ లొకేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు కనిపించేదే ట్రైబల్ కేఫ్. ఈ కేఫ్లో గుజరాతీ ట్రైబల్ థాలీ చాలా ఫేమస్. ఈ గుజరాతీ ట్రైబల్ థాలీ మనం ముందుగానే ఆన్లైన్లో ప్రీ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మేము ముందుగానే ప్రీ బుకింగ్ అయితే చేసుకున్నాము. సో దానికి కూడా కొన్ని టైం స్లాట్స్ ఉంటాయి. సో మేము టైం స్లాట్ని బట్టి అయితే బుక్ చేసుకున్నాము. గ్రీనరీలో ఇలాంటి కేఫ్ ఉండడం మాకు చాలా ఇంట్రెస్టింగ్గా కనిపించింది. ఈ కేఫ్ ఇక్కడ ఉన్న ఫర్నిచర్ మొత్తాన్ని వీళ్ళు బ్యాంబూతోనే చేశారు, అంటే వెదురుతోనే చేశారు. వీటికి పైన కూడా కొన్ని ఫ్యాన్స్ కూడా ఉన్నాయి చూడండి. మనం వెళ్ళడం కంటే ముందే టేబుల్ మీద ప్లేట్స్ పెట్టుంటాయి. సో కొన్ని చట్నీస్ కూడా ఉన్నాయి, చూద్దాం. మ్యాంగో చట్నీ, పుదీనా చట్నీ, ఇంకా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కారం చట్నీ కూడా ఉంది. కేఫ్కి వచ్చిన తర్వాత మన బుకింగ్ని వాళ్ళకి చూపించాల్సి ఉంటుంది. సో మనం ఫోన్లో చూపించినా పర్వాలేదు, ప్రింట్అవుట్ తీసుకొని చూపించినా పర్వాలేదు. సో చూపించిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఫుడ్ అనేది సర్వ్ చేస్తారు. ముందుగా మనకి ఒక బౌల్లో జాగరి ఇస్తారు, ఇంకొక చిన్న బౌల్లో నెయ్యి ఇస్తారు. నెయ్యి స్మెల్ అయితే నాకు ప్యూర్ నెయ్యి అని అయితే అనిపించింది. వెల్కమ్ డ్రింక్గా హైబిస్కస్ టీ అయితే ఇచ్చారు. దీనిని మనకి వాళ్ళు ఒక లెమన్తో సర్వ్ చేస్తారు. లెమన్ని మనం స్క్వీజ్ చేసి మనం తాగాల్సి ఉంటుంది. ఈ హైబిస్కస్ టీ టేస్ట్ మాత్రం అదుర్స్ అని నేనైతే చెప్తాను. చాలా టేస్టీగా ఉంది. హైబిస్కస్ టీ తాగాక కాసేపటికి 2 స్టార్టర్స్ని అయితే వడ్డించారు. అందులో ఒకటి మకాయి ముతియా, ఇంకొకటి మేతి గోటా. స్టార్టర్స్ని ఫినిష్ చేశాక 2 రకాల తెప్లాలను వడ్డించారు. అందులో ఒకటి మకాయ్ తెప్లా, ఇంకొకటి బాజ్రా తెప్లా. ఈ తెప్లాస్ మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయి. ఇక్కడ వడ్డించే చపాతీ కూడా నార్మల్ చపాతీ కాదు, డ్రమ్ స్టిక్ చపాతీని సర్వ్ చేశారు. దాంతోపాటు పెసాల కర్రీ, ఇంకొకటి మనకు కనిపించే కర్రీ ఆలు మటర్ కర్రీ. మన క్రీమ్ కలర్లో కనిపించేది బౌల్లో, దాన్ని చల్లా కడి అని అంటారు. సో ఇది కూడా చాలా టేస్టీగా ఉంది. కొన్ని పాపడ్స్ని కూడా సర్వ్ చేశారు. వీటితో పాటు కొంచెం దాల్, ఇంకా బటర్ మిల్క్ కూడా సర్వ్ చేశారు. ఇవన్నీ ఫినిష్ చేశాక ఫైనల్గా నేను కొంచెం రైస్లో దాల్ వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నాను. ఆ టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. కొంచెం కర్డ్ రైస్ తిన్న తర్వాత ఫైనల్గా నేను ఫస్ట్ ఇచ్చిన చూర్ణా లడ్డూని లాస్ట్లో తిన్నాను. వెళ్ళే ముందు ఒక గ్లాస్ బటర్ మిల్క్ అయితే తాగాను. ఈ ఫుడ్ నాకు చాలా నచ్చింది. ఎవరైతే వెజిటేరియన్ లవర్స్ ఉంటారో వాళ్ళకి ఈ ఫుడ్ నచ్చుతుందని అయితే నేను చెప్తాను. ఈ ఫుడ్ కాస్ట్ వచ్చేసి ఈచ్ వన్కి 350 రూపీస్ పడింది. ఇది వర్త్ అని అయితే నేను చెప్తాను. ఈ లంచ్ కోసం మనం ప్రీ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో రేర్గా 1 or 2 మెంబర్స్కి మాత్రం వాళ్ళైతే సర్వ్ చేస్తారు. డైరెక్ట్గా వెళ్తే ఎక్కువ మంది వెళ్ళేది ఉంటే మనకి అవైలబుల్గా ఉండకపోవచ్చు అని నేను చెప్తాను. మీరు ఒకవేళ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వెళ్దామని అనుకుంటే ఇక్కడ మాత్రం తప్పకుండా ఫుడ్ని ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.